నమస్తే అండి. నా పేరు డాక్టర్ శ్రీనివాస్ గుండు. నేను కన్సల్టెంట్ క్రిటికల్ కేర్గా పనిచేస్తున్నాను ప్రాణధార హాస్పిటల్స్లో. ఈరోజు మనము ఐసీయూలో అంటే ఇంటెన్సివ్ కేర్ మెడిసిన్ లోపల కామన్గా చూసే ఒక ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాము. సో ఐసీయూ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది సెప్సిస్. సో అసలు సెప్సిస్ అంటే ఏంటి? సెప్సిస్ అనేది ఇన్ఫెక్షన్ కాకుండా ఇన్ఫెక్షన్ కంటే కొంచెము ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు మన శరీరం లోపల సెప్సిస్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ అంటే నిమోనియా కావచ్చు, మెనింజైటిస్ కావచ్చు, స్కిన్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, అబ్డామినల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మన బాడీ లోపల ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టాన్ని ఆల్టర్ చేస్తాయి. అంటే డిస్రెగ్యులేషన్ ఆఫ్ ద ఇమ్యూన్ సిస్టమ్. సో దీని వలన ఏమవుతుందంటే బాడీ లోపల ఒక్కొక్క ఆర్గాన్ ఫెయిల్ అవ్వడం మొదలవుతుంది. సో ఆర్గాన్ ఫెయిల్యూర్ అట్లా 1, 2, 3 అట్లా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అవ్వడం వలన పేషెంట్ సెప్సిస్లోకి వెళ్తారు. ఇలా బాడీ అంతా కూడా సెప్సిస్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ లోపల బీపీ పడిపోవడము, హార్ట్ రేట్ పెరిగిపోవడము, శ్వాస తీసుకునే రేటు కూడా పెరిగిపోవడము, ఆక్సిజన్ అవసరం పడడము. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు దాన్ని సెప్టిక్ షాక్ అంటాము. సో ఈ సెప్టిక్ షాక్ వలన ఇంకా ఈ ఆర్గాన్ డిస్ఫంక్షన్ అనేది ఇంకా పెరిగిపోయి చాలా వరకు మరణాలు సంభవిస్తున్నాయి. అంటే ఒక డేటా ప్రకారము మన ఇండియాలో ఒక సంవత్సరానికి 12 మిలియన్ కేసెస్ ఆఫ్ సెప్సిస్ రికార్డ్ అవుతున్నాయి. అందులోపల 3 మిలియన్ డెత్స్ అవుతున్నాయి. అంటే ఇప్పటికీ కూడా ఇంత అడ్వాన్స్డ్ ఇంటెన్సివ్ కేర్ సెట్టింగ్స్ ఉన్నప్పటికీ కూడా మోర్టాలిటీ అనేది 30-35% ఇంకా నడుస్తుంది. అయితే దీన్ని మనము ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా తొందరగా మనము హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం రావాలి? మనము బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ లాగానే సెప్సిస్ కూడా ఒక మెడికల్ ఎమర్జెన్సీ. సో దీనికి కూడా గోల్డెన్ అవర్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ సెప్సిస్ కంపానియన్ గైడ్లైన్స్ ప్రకారము మనము 1 అవర్ బండిల్, 2 అవర్ బండిల్స్ అంటాము. అంటే ఎప్పుడైతే ఒక రోగికి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ కాస్త సెప్సిస్గా మారుతున్నప్పుడు ఎంత ఎర్లీగా మనకు హాస్పిటల్లో అడ్మిషన్ అయితే అంత ఎర్లీ రికవరీ ఉండొచ్చు. సో ఈ సెప్సిస్ ట్రీట్మెంట్ లోపల మొదటి స్టెప్ అనేది ఏంటంటే ఎర్లీ రికగ్నిషన్. సో ఎర్లీ రికగ్నిషన్ చేసిన తర్వాత కూడా అర్జెంటుగా ర్యాపిడ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ మనము స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అవి ఏంటి? ఈ ర్యాపిడ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్లో ఐవీ ఫ్లూయిడ్స్ అంటే మనం ఇంట్రావినస్ ఫ్లూయిడ్స్ కావచ్చు, ఎర్లీ యాంటీబయాటిక్స్ కావచ్చు, ఎర్లీ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కావచ్చు. సో ఇవన్నీ అందించినప్పుడు మనము ఈ యొక్క సీక్వెన్షియల్ ఆర్గాన్ ఫెయిల్యూర్స్ని మనము ఆపవచ్చు. దీని ద్వారా సెప్సిస్ నుంచి సెప్టిక్ షాక్ని నివారించవచ్చు. ఒకవేళ సెప్సిస్ నుంచి సెప్టిక్ షాక్ వెళ్ళినప్పుడు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్లో భాగంగా రికవరీ అంతగా ఉండకపోవచ్చు. సో హాస్పిటల్కి ఎర్లీగా రావడం అనేదే దీని యొక్క ముఖ్యమైనటువంటి ట్రీట్మెంట్. వచ్చిన తర్వాత యాజ్ పర్ ప్రోటోకాల్స్ మనము చేయడం వలన ఈ యొక్క మరణాల రేటుని మనము చాలా వరకు తగ్గించవచ్చు.